మనము లిజన్ హ్యుమానిటీ అనే గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాము. గత వారం గ్యాప్ తీసుకున్నాం. ఇక అంటే అంతకు ముందు మనము ఎక్కడున్నామో ఒక్కసారి మననం చేసుకుని ఈ రోజు విషయంలోకి వెడదాం. డాన్ స్టీవెన్స్ రాసినటువంటి అంటే సంకలనం చేసినటువంటి ఈ గ్రంథం బాబా ఇచ్చినటువంటి సందేశాలతో నిండి ఉంది. 1955వ సంవత్సరంలో బాబా మెహరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి సహవాస కార్యక్రమానికి అరుదించినటువంటి అదృష్టవంతులైనటువంటి ప్రేమికులందరూతో కూడా బాబా ఆటలాడుతున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళని సమాధానపరుస్తున్నారు, ప్రేమను వాళ్ళ హృదయాల్లో నింపేస్తూ ఉన్నారు. ఆ రోజు ఉదయం బీదల కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం సమయంలో అందరూ కూడా కొండ మీదకు వెళ్ళారు. అక్కడ మిల్డ్రెడ్ కైల్ అనే బాబా యొక్క ప్రేమికురాలి అస్థికలను బాబా స్వయంగా బాబా సమాధికి దగ్గరలో ఉండేటటువంటి ఆ సమాధుల వరసలో ఒక చోట వాటిని పూడ్చిపెట్టారు. ఈ విషయాన్ని చూసేందుకు డాన్ స్టీవెన్స్ ని, ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ని అక్కడికి రమ్మన్నారు. సహవాసీయులందరూ కూడా తర్వాత వచ్చారు కొండ మీదకి. అక్కడ బాబా తన భావి సమాధిని చూపించారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇతర కట్టడాలను కూడా చూపించారు వాళ్ళకి. 1938వ సంవత్సరంలో ఈ వాటర్ ట్యాంక్ పై భాగంలో నిర్మించబడినటువంటి ఒక గదిలో సమావేశమయ్యారు బాబా తన సహవాసీయులతో. అక్కడ వాళ్ళకి అనేక విషయాల్ని చెప్పారు. ముఖ్యంగా 5 సద్గురువుల గురించి బాబాజాన్, సాయిబాబా, ఉపాసనీ మహారాజ్, తర్వాత తాజుద్దీన్ బాబా, నారాయణ్ మహారాజ్, ఈ 5 సద్గురువుల గురించి కూడా వివరించారు చాలా స్పష్టంగా. సద్గురువు అంటే ఎవరు, అవతార పురుషుడు అంటే ఎవరు, వీటి గురించినటువంటి వివరాలు మనకు బాబా తెలియజేసిన విధంగా ఇంతకు ముందు వాళ్ళెవ్వరూ కూడా మనకి తెలియజేయలేదు. అలా అనేక విషయాలు చెబుతూ ఆ రోజు తన పనికి ఎవరైతే ధన సహాయం చేయదలుచుకున్నారో వాళ్లను చెయ్యవచ్చు అని చెప్తూ ఉన్నారు. అక్కడ మనము ఆగాం గత వారం. బాబా అంటున్నారు, వచ్చే సంవత్సరం అంటే ఇది 1955వ సంవత్సరంలో జరిగిన సంఘటన. వచ్చే సంవత్సరం అంటే 1956 నుండి 1957 ఒక్క సంవత్సరం పాటు బాబా తాను చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఆ సంవత్సర కాలంలో ఆయన చేయవలసినటువంటి ఏర్పాట్ల గురించి చెబుతూ, మీరందరూ కూడా నిజంగా ఎంత ఇవ్వగలరో దానిని నాకివ్వచ్చు. అలా ఇచ్చినప్పుడు నేను సంకల్పించినటువంటి పనిలో మీరు కూడా భాగస్వామి అవుతారు. కానీ ఎవరూ కూడా వారి శక్తికి మించి ఇవ్వకూడదు. అలాగే ఆర్థిక స్తోమతను గురించి ఆలోచించుకుని మీరందరూ కూడా ధన సహాయం చెయ్యొచ్చు. ప్రేమతో, ప్రేమ కొరకు స్వేచ్ఛగా, హృదయపూర్వకంగా, ఏదో భారంగా కాకుండా, అయ్యో బాబా ఇమ్మన్నారే తప్పదు అది అలా అని కాకుండా హృదయపూర్వకంగా ఇమ్మని చెప్తూ ఉన్నారు. అయితే నా పనిలో పాలు పంచుకునేందుకు హృదయపూర్వకంగా 5 రూపాయలు ఇచ్చినా నాకు సంతోషమే. అందరినీ సమానంగా భాగస్వామిని చేస్తాను. కానీ 5,000 ఇవ్వగలిగిన వాళ్ళు 500 ఇవ్వడం కానీ, 500 రూపాయలు ఇవ్వగలిగిన స్తోమత కలిగిన వాళ్ళు 50 రూపాయలు ఇవ్వడం కానీ చెయ్యకూడదు. మీ స్తోమతను బట్టి దానిని హృదయపూర్వకంగా సమర్పించండి. కానీ 1 రూపాయి కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళెవ్వరూ విచారించకూడదు. ఎందుకు అంటే ప్రేమకు, ధనానికి ఎట్టి సంబంధం లేదు. ప్రేమయే విలువైనది. ప్రపంచంలో
మొత్తం ధనం వెచ్చించిన, అంటే ప్రపంచంలో ఉన్న ధనమంతా కూడా బాబా ముందు పోసిన, బాబా నుండి ఆయన కృపను గాని, ఆయన కటాక్షాన్ని గాని, లేదా భగవద్ అనుభవాన్ని గాని పొందలేం. అంటే ఏదో ఎరచూపి, అంటే బాబా నేనింత సమర్పిస్తాను, నాకు ఈ భగవద్ అనుభవాన్ని ఇవ్వమని అడిగితే లాభం లేదు బాబా దగ్గర. ఎందుకు అంటే దానికి దీనికి సంబంధం లేదు. ధనమనేది ఈ ప్రాపంచికమైనటువంటి విషయం. ఇక్కడ మాత్రమే దానికి విలువ ఉంది. అందువలన బాబా చెప్తున్నారు, నన్ను తీవ్రంగా ప్రేమించే వ్యక్తి ఒక్క పైసా లేకపోయినా, నాకివ్వకపోయినా భగవంతుడు కాగలడు. దానితో దీనికి సంబంధం లేదు. ఇవ్వగలిగినంత ఇచ్చి నా పనిలో సహాయం చెయ్యండి, నా పనిలో పాలు పంచుకోండి అంటున్నారు. అయితే కొంతమంది ఆ రోజుల్లో కానీ, ఈ రోజుల్లో కానీ చందాలు వసూలు చేస్తూ ఉంటారు. చందాలు వసూలు చేసి ఒకళ్ళ పేరునో, లేకపోతే ఓ 10 మంది పేరు మీదో పంపించడం అనేది మనకు అలవాటు. కానీ బాబాకి ఆ విషయం అలాంటిది నచ్చదు. అంటున్నారు, ఈ పని కొరకు మీరు చందాలు వసూలు చేసి మొత్తం సొమ్మును ఒకరి పేరు మీద కానీ, లేదా పరువురి పేర్లతో కానీ పంపరాదు. మీలో ప్రతి ఒక్కరూ మీరు ఇవ్వగలిగినది నేరుగానే ఇవ్వండి. మీ స్తోమతను దృష్టిలో ఉంచుకుని ఇవ్వగలిగింది సంతోషంగా సమర్పించండి. లేకపోతే ఆ భారం నా మీద పడుతుంది సుమా, జాగ్రత్త అంటున్నారు. ఆ తర్వాత అక్కడ సమావేశమైనటువంటి సహవాసీలందరినీ కూడా ఒకసారి పరికించి చూస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళల్లో ఉత్సాహంగా తన పనిలో పాల్గొని, అంటే ఇప్పుడు మనం వాలంటీర్ వర్క్ చేస్తూ ఉంటాం మెహరాబాద్‌లో. అలా బాబా భౌతికంగా ఉన్న సమయంలో కూడా వాలంటీర్లుగా అనేక మంది బాబా ప్రేమికులు ఎంతో స్వేచ్ఛగా పనులు చేస్తూ ఉండేవారు. దానికోసం తన పని కోసం ఉత్సాహంగా వాలంటీర్‌గా వచ్చేవాళ్ళు ఎవరున్నారా అని అందరినీ పలుకరించి చూస్తూ ఉన్నారు. ఆయన ఉద్దేశ్యం ఏమిటి? ఆ వారం వచ్చినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళని ఎన్నుకుందాము. తర్వాత రాబోయే 3 వారాల్లోనూ 3 భాషా ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు వస్తారు ప్రేమికులు. వాళ్ళల్లో ఒక్కొక్క వారం వచ్చినటువంటి వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళని ఎన్నుకొని మొత్తం నలుగురిని తన పనికి నియోగించుకుందాము అని ఆయన ఆలోచన. వీళ్ళ వీళ్ళ నలుగురు కూడా ఇళ్లకు వెళ్ళి కొంత విరామం తీసుకుని బాబా చెప్పిన పనికి సిద్ధమవ్వాలి. ఆ పని ఏమిటి అంటే, ఈ ఇలా ఎన్నుకోబడినటువంటి ఆ నలుగురు ఏం చేయాలట, ఇళ్లకు వెళ్ళి 21 రోజులు ఇంటి లోపలే ఉంటూ నీరు మాత్రమే తీసుకుని జీవించాలి. వాళ్ళు నిద్రించే సమయంలో తప్ప మిగిలిన సమయమంతా కూడా ఊపిరి తీసుకునేటప్పుడు, అలాగే ఊపిరి బయటకు వదిలేటప్పుడు కూడా బా బా అంటే ఊపిరి తీసుకునేటప్పుడు బా, ఊపిరి వదిలేటప్పుడు బా అంటే బాబా అనేటటువంటి బాబా నామాన్ని ఉచ్చరించాలి. అంతేకాకుండా లోపల ఉచ్చరించకూడదు, పైకే గట్టిగా ఉచ్చరించాలి. అంతేగాక వాళ్ళు నిద్రపోయే ముందు, అంటే సరే నిద్రపోయేందుకు శరీరాన్ని కింద వాల్చకూడదట. అంటే కొంచెం సేపు కూర్చుని నిద్రొచ్చినప్పుడు పడుకోవచ్చా అంటే అలా కాదు. అలా అని తలను కూడా దేనికి ఆనించి నిద్రపోకూడదట. అలా 21 రోజులు తాను నిర్వహించబోయే పనికి వాళ్ళను కూడా భాగస్వాములు చేసేందుకై ఈ నియమాన్ని విధించారు. ఆ విధంగా తన షరతుల గురించి వివరిస్తూ అన్నీ ఇలా చెప్తుంటే వాళ్ళందరిలో ఉత్సాహం ఉరకలు వేసింది. బాబా పనిలో మనం కూడా పాల్గొందాము, ఎంత కష్టమైనా పర్వాలేదు అని ఉత్సాహంతో అక్కడ ఒకళ్ళని ఎన్నుకుందాము అంటే 9 మంది లేచి నిలబడ్డారట. స్వచ్ఛందంగా 9 మంది నిలబడ్డారు. బాబా నీకోసం మేమంతా కూడా సిద్ధము అన్నట్లుగా. తాను విధించిన కఠినమైన నిబంధనలకు తగిన
శక్తి గలవారెవ్వరు అంటూ బాబా వారిని నిశితంగా పరిశీలించసాగారు. వారిలో ఒక వ్యక్తి వయస్సులో పెద్దవాడు. కళ్ళకు దట్టమైన అంటే మందమైన కళ్ళద్దాలు ధరించాడు. తెల్లని గడ్డం పొడవుగా పెరిగింది. అంటే అతడు వృద్ధుడు. బాబా అతనికి ధన్యవాదాలు చెప్పి, నువ్వు నీకు ఉత్సాహం ఉన్నప్పటికీ నీ ఈ నీకు ఈ పని శక్తికి మించినది. కాబట్టి ధన్యవాదాలు చెప్పి అతన్ని కూర్చోమన్నారు. అయ్యో బాబా, పనిలో పాల్గొనలేకపోయానే, నా వయస్సు అడ్డం వచ్చింది అన్నట్లుగా అతడు నిరుత్సాహంగా కూర్చుని ఉన్నాడు. మిగిలిన వారిలో ఒకడు యువకుడే. అంటే 21 రోజులు ఏదీ తినకుండా కేవలం నీటిని మాత్రమే తీసుకుంటూ బాబా నామాన్ని ఉచ్చరిస్తూ స్మరిస్తూ గడపాలి. కాబట్టి దానికోసం కొంచెం శక్తి గల వాళ్ళనే ఎన్నుకోవాలని బాబా ఆలోచన. యువకులైతే మంచిదే. కానీ అక్కడ ఒక యువకుడు లేచి నిలబడ్డాడు. అతన్ని చూస్తే అతని దేహం శుష్కించిపోయి ఉంది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కోలుకుంటున్న వానిగా కనిపించాడట బాబాకి. అతనికి కఠినమైనటువంటి ఉపవాసం చెయ్యడానికి తగినంత కండపుష్టి కూడా లేదు. నువ్వు చూస్తే సన్నంగా ఉన్నావు, బలహీనంగా ఉన్నావు, నీరసించిపోయి ఎండిపోయినట్లుగా ఉన్నావు. నీకెక్కడిదయ్యా దానికి అలా అవలంబించేందుకు ఆ శక్తి నీకేది అని అతనితో బాబా పరిహాసమాడారు. తన పనికి అతడు తగడని భావించి అతన్ని కూడా కూర్చోమన్నారు. తర్వాత ఇద్దరు వ్యక్తులను పిలిచి వివరాలు అడిగారు. వాళ్ళు ఏ పని చేస్తారు, ఏ విధంగా తాను ఆదేశించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వాళ్లకు ఎలాంటి అడ్డంకులున్నాయి లేదా వెసులుబాట్లున్నాయి, ఇలాంటివి పరిశీలిస్తూ వాళ్లను గురించి వివరాలు, అలాగే కుటుంబ బాధ్యతలేమిటి, వ్యాపార సంబంధాలేమిటి, వ్యాపార విషయాలైతే ఎక్కడికైనా వెళ్ళాలా లేదా ఇంట్లో ఉండవచ్చా, ఇలాంటి వివరాలు కూడా బాబా అడిగారు. కానీ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి బాబా చెప్పినట్లుగా ఆచరించడానికి శక్తి ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క కుటుంబ బాధ్యతలు కానివ్వండి, లేదా వాళ్ళ వ్యాపార విషయాలు కానివ్వండి, వాళ్ళకి అనుకూలంగా లేవు అని చెప్పి బాబా వాళ్ళని కూడా కూర్చోమన్నారు. ఇక 5 మంది మిగిలారు. కఠినమైనటువంటి నియమాలను పాటించగలరు, వీళ్ళు 5గురు పర్వాలేదు, దిట్టంగా ఉన్నారు అని బాబాకు అనిపించింది. కానీ వాళ్ళల్లో బాబా అనుకునేది ఎవరు? ఒక్కళ్ళే. కానీ వాళ్ళల్లో ఒక్కరిని ఎలా ఎన్నుకోవాలో ఆయనకి అర్థం కాలేదు. బాబా వారితో మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పేది జాగ్రత్తగా పాటించాలి సుమా. ఇలా అనేక విషయాలు చెప్తూ మాట్లాడుతూ తాను ముందు చెప్పినటువంటి 21 రోజులు ఉపవాసానికి బదులు 7 రోజులకు దాన్ని తగ్గించారు. మొదట 21 రోజులు చెప్పారు, కానీ 7 రోజులకు దాన్ని తగ్గించారు. ఫిబ్రవరి అంటే వచ్చే సంవత్సరం అంటే 1956 ఫిబ్రవరి 14వ తేదీ అర్ధరాత్రి నుండి ఫిబ్రవరి 21వ తేదీ అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉండాలి అని చెప్పారు. వారు ఇంతకు ముందు నీరు మాత్రమే తీసుకోవాలి అన్నారు, కానీ కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నారు. నీటితో పాటు 1 కప్పు పాలు కానీ, 1-2 కప్పుల టీ కానీ త్రాగవచ్చు. మధ్యాహ్నం 1 గ్లాసు సోడా నీళ్లు తీసుకోవచ్చు. ఇలా బాబా వాళ్ళని ఉపవాస దీక్ష కొరకు వాలంటీర్లుగా ఆ 5గురిని ఎన్నుకున్నారు. తర్వాత వారాల్లో రాబోయేటటువంటి తెలుగు, హిందీ, మరాఠీ సహవాసీయుల నుండి కూడా ఈ 5 మందిని ఎన్నుకుంటున్నారు. అంటే తర్వాత వారాల్లో రాబోయే వాళ్ళల్లో 5 మందిని ఎన్నుకోబోతారు. అలా బాబా ఉపవాస దీక్షకు తగిన వారిని ఎన్నుకుని దానికి కావలసినటువంటి ఏర్పాట్లను సమీక్షించారు. అంతలో జనం మధ్య నుండి సుమారు 50 సంవత్సరాల వయసు ఉంటుంది, అలాంటి వ్యక్తి లేచి నిలబడి తాను సంస్కృత పండితుణ్ణి అని చెప్పి బాబా నీ ముందు
సంస్కృత శ్లోకాలను పఠించవచ్చా? దానికి అనుమతించు అంటూ బాబాను అడిగాడు. బాబా అనుమతించారు. అతడు శ్లోకాలను చదవడం ప్రారంభించాడు. అతడు చదువుతుండగా ఆ శ్లోకాలులో ఉండేటటువంటి ఆ భావాలు అతని హృదయ ద్వారాలను తోసుకుంటూ బయటకు ప్రవహించే వరదలా బయటకు వస్తున్నాయి. అంటే అంత ఆహ్, హృదయపూర్వకంగా వాటిని పఠిస్తూ ఉన్నాడు. కనుల వెంట ఆరగా కన్నీరు ప్రవహిస్తోంది. చివరకు అవతార్ మెహర్ బాబాకు జై అంటూ తన పాపాలను క్షమించవలసిందిగా బాబా ముందు వాలిపోయాడు. బాబా అలా దీనంగా విలపించేటటువంటి ఆ వ్యక్తిని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. భుజాలను తడుముతూ భుజాలను తడుతూ తడిగా ఉన్న అతని చెక్కిళ్లను తుడిచి తన హృదయానికి హత్తుకున్నారు. బాబా అంటున్నారు, భయపడకు. నువ్వు నాకు చెప్పావు కదా! ఇంకా, ఇంకా చెప్పవలసిన పనిలేదు. నేను అవతార పురుషుణ్ణి. నాకన్నీ తెలుసు. నీలోని అన్ని పాపాలు క్షమించబడతాయి. నేను సర్వజ్ఞుడను. అలా కాకపోయినప్పుడు నాకెంతగా వివరించినా ఫలితం ఉండదు కదా! అంటున్నారు. ఆయన భగవంతుడు సర్వజ్ఞుడు. అలాంటి భగవంతుడు మానవ రూపం ధరించి మెహర్ బాబాగా వచ్చిన ఆ రోజుల్లో ఎంతో మంది అదృష్టవంతులు ఆయన ముందు వాళ్ళు శ్లోకాలు పఠించారు. ఇంగ్లీషు పొయిట్రీ చదివారు. అలా వాళ్ళ యొక్క కోరికలను ఆయన ముందు తీర్చుకున్నారు. నిజానికి భగవంతుని ముందు హృదయపూర్వకంగా చదవగలిగినటువంటి అదృష్టవంతులు ఎంతమంది ఉంటారు? బాబా అంటున్నారు, "నా పాపాలను క్షమించు బాబా" అన్నప్పుడు, "నీవు నాకు చెప్పావు కదా! ఇంక మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. ఇంకా నువ్వు ఎన్ని పాపాలు చేశావో అవన్నీ వివరించవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే నేను సర్వజ్ఞుడను. అన్నీ తెలుసు నాకు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు అన్నీ నాకు తెలుసు. ఎప్పుడు ఎలా ఎలాంటి వాళ్ళు ఏ విధంగా ఏ పనులు చేశారో అన్నీ నాకు తెలుసు. అందుకనే మనం పర్వదిగార్ ప్రార్థనలో అందరి మనసులను, హృదయములను ఎరిగిన వాడవు అంటూ మనం ప్రార్థిస్తాం. అలా అన్నీ నాకు తెలుసు కాబట్టి నువ్వు నాకు వివరించి చెప్పవలసిన అవసరం లేదు. నేనే కనుక సర్వజ్ఞుణ్ణి కాకపోతే నువ్వు చెప్పినా ప్రయోజనం లేదు కదా! అంటున్నారు బాబా. నా క్షమాపణ అడగవలసిన పని కూడా ఉండదు. క్రీస్తు తరచుగా నేను నిన్ను క్షమిస్తాను అంటూ ఉండేవాడు. ఆయనను ప్రేమించే వారంతా ఆయన క్షమను ప్రసాదంగా స్వీకరించేవారు. క్రీస్తుని దైవంగా గుర్తించని వారు ఆయనను అర్థం చేసుకోలేదు. ఆయన మాటలు వారికి కేవలం వట్టి మాటలుగా కనిపించాయి. బాబా అంటున్నారు, నేను క్షమిస్తాను. క్షమించడానికే వచ్చాను. క్షమించబడిన వారికి క్షమించుట గొప్ప విషయం. నాకు అది మామూలు విషయమే. నిజానికి క్షమించవలసింది ఏదీ లేదు. మంచి, చెడు అనేవి నిజానికి లేవు. ద్వంద్వంలో నీవు బంధింపబడి ఉన్నందువలన నీకు ఆ భావాలు ఉన్నాయి అంటున్నారు. మనము మంచి, చెడు, లాభం, నష్టం ఇవన్నీ మనకి మాత్రమే. బాబాకు అవేమీ లేవు. ఎందుకు? ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు అంటే ఈ ద్వంద్వ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం కాబట్టి, మనకు ఈ ద్వంద్వ భావాలనేవి తప్పకుండా ఉంటాయి. కానీ ద్వంద్వాలకు అతీతమైనటువంటి ఆ భగవంతునికి ఈ ద్వంద్వాలతో పని లేదు. ఈ ద్వంద్వ ప్రపంచంతో పని లేదు. ఆయన ఈ ద్వంద్వ ప్రపంచంలో ఒక కోటు అంటే ఒక శరీరాన్ని ధరించి మన ముందుకు రావడం జరిగింది. ఎందుకుట? బాబా ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. అలా వస్తేనే మనము ఆయన యొక్క రూప లావణ్యాలను చూడగలం. ఆయన అందాన్ని ఆస్వాదించగలం. ఆయన సౌందర్యాన్ని కళ్ళారా చూడగలం. లేకపోతే మనము భగవంతుడిని ఎలా చూడగలము? అందుకనే పర్వదిగార్ ప్రార్థనలో ఈ చర్మ చక్షువులకు గోచరం కాని వాడవు అని మనం చెప్తూ ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉంటాం.
కాబట్టి ఈ ఈ భగవంతుణ్ణి అంటే నిరాకారుడు, నిర్గుణుడు అయినటువంటి భగవంతుణ్ణి చూడాలి అంటే మనం కూడా భగవంతుడయిపోవాలి. ఈ ద్వంద్వ ప్రపంచంలో ఉన్నటువంటి మనకు భగవంతుడు కనిపించాలి అంటే అవతార పురుషుని రూపంలో ఆయన భూమి మీదకు దైవీ మానవునిగా వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆ వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ యుగంలో, ఈ అవతార యుగంలో జన్మించి ఆయనను భగవంతుడిగా ప్రేమిస్తున్నటువంటి మనమందరం కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకు ఆయన రూప లావణ్యాలు అంటే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన గురించినటువంటి అనేకమైనటువంటి ఫిల్మ్స్ ఉన్నాయి, వీడియోలున్నాయి. అనేకం ప్రతిరోజు మనము ఈ గ్రూపుల్లో చూస్తూ ఉంటాం. అలా మనకి ఈ అవతార యుగంలో మనమందరికీ కూడా ఆయనను చూసే భాగ్యం కలిగింది. అందువలన బాబా అంటున్నారు, ఈ ద్వంద్వంలో ఉండేటటువంటి మీకు మంచి, చెడు, పాపం, పుణ్యం ఇవన్నీ మీకు కానీ నాకు లేవు. నా దృష్టిలో క్షమించనిది, క్షమించలేనిది అంటూ ఏదీ కూడా లేదు. కానీ మీకు మాత్రం అయ్యో! మనం పాపాలు చేశాము, మనం క్షమించబడాలి అని మీరు అనుకుంటారు. ఎందుకు అంటే ద్వంద్వంలో మీరు జీవిస్తున్నారు కాబట్టి. ఈ ద్వంద్వ ప్రపంచంలో మంచి ఉంది, చెడు ఉంది. వాస్తవంలో భగవంతుడు తప్ప మిగిలిందంతా శూన్యమే. ఈ అంటే ఈ ప్రపంచం వరకు మాత్రమే మంచి, చెడు, లాభం, నష్టం, ఆరోగ్యం, అనారోగ్యం ఈ ద్వంద్వాలన్నీ కూడా మనకి మాత్రమే ఉన్నాయి. నిజానికి ఏమిటి? ఉన్నది భగవంతుడు మాత్రమే. కేవల సత్యం ఆయనే. సత్యం అంటే భగవంతుడే. ఉన్నది ఒక్కడే. కాబట్టి ఇన్ని లేవు. మనకి మాత్రం ఈ ప్రపంచంలో భిన్నత్వమే కనిపిస్తుంది. ఏకత్వం కనిపించదు. అందువలన బాబా పదే పదే మనకి ఈ ద్వంద్వ భావాలు మీకు తప్ప నాకు లేవు అని చెప్తూ ఉండేవారు. భగవంతుడు తప్ప మిగిలిందంతా శూన్యమే. ఈ భ్రాంతిని నిజమని నమ్మించేదేమిటి? మాయ. మీరు నిజమని భావించే ఈ ప్రపంచం, అందులోని విషయాలు, ద్వంద్వ భావాలు మీకు మాత్రమే ఉన్నాయి. మనం ఈ జీవించినంత కాలం, ఈ ప్రపంచంలో జీవించి ఉన్నంత కాలం కూడా నిజము అని భావిస్తాం. ఈ ప్రపంచమే సత్యము అని భావిస్తాం. అందులోని విషయాలే మనం పట్టించుకుంటూ ఉంటాం. అందువలన ఈ ద్వంద్వ భావాలు మనకు మాత్రమే ఉన్నాయి. అందువలన బాబా అంటున్నారు, ఉన్నది నేనొక్కడినే అనే ఎరుక నాకుంది. అది ఆయనకి, మనకి ఆ భేదం ఏమిటి అంటే ఆయన ఏకైకుడై ఉన్నాను, నేనే సర్వము అయి ఉన్నాను అనేటటువంటి ఎరుక, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఆయనకి ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను భగవంతుణ్ణి అని చెప్పగలరు. కానీ మనం కూడా నిజానికి భగవంతుడమే అయినప్పటికీ కూడా మనం చెప్పలేకపోతున్నాం. నేను భగవంతుణ్ణి అని మనం ప్రకటించుకోలేకపోతున్నాం. ఎందువలన అంటే ఈ ద్వంద్వాలకు అతీతంగా లేం మనం. ఈ ద్వంద్వ ప్రపంచంలో కట్టుబడి ఉన్నాం. ఈ సంస్కార బంధాలలో ఇమిడిపోయి ఉన్నాం. కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఆ ఎరుక నాకుంది అంటే బాబా అంటారు ఎప్పుడూ కూడా, నేను తెలిసి భగవంతుణ్ణి, మీరు తెలియక భగవంతుడు అంటారు. అలా అందువలన క్షమించవలసిందేమీ నాకు లేదు. నా వరకు క్షమించవలసిందేమీ లేదు. కానీ మీకు మాత్రం ఈ ద్వంద్వ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి మీకు పాపం, పుణ్యం, మంచి, చెడు అన్నీ ఉన్నాయి. కాబట్టి అయ్యో! పాపాలు చేశాను, క్షమించాలి భగవంతుడు అని మనం అనుకుంటూ ఉంటాం. ఉన్నది ఒక్కడే భగవంతుడు. అట్టి సత్య పదార్థమును అనేకమైనదిగా భావింపజేసి, భ్రమింపజేసేది మాయ. ఇక్కడ మనకు ఉన్నది ఒక్కడే, భగవంతుడు ఒక్కటే. కానీ మనకి ఇన్ని విషయాలు, ఇన్ని విభాగాలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనకు కనిపించే ఈ సెల్ ఫోన్ కానివ్వండి, సిస్టమ్ కానివ్వండి, మనకు ఎదురుగుండా ఉన్న వస్తువులు కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి అని మనం అనుకుంటాం. కానీ ఉన్నది భగవంతుడు మాత్రమే, ఇవేవీ లేవు. కానీ మనము ఉన్నది మనల్ని భ్రమింపచేసేది ఆ మాయ. మాయలో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనము నమ్ముతున్నాం.
క్షమించుట అనేది మాయలోని ద్వంద్వ బంధాలను వదులు చేయుటయే. ఆయన క్షమించాను అన్నప్పుడు మనకున్నటువంటి ద్వంద్వ బంధాలు, ఈ ఈ ద్వంద్వ బంధాలను వదులు చెయ్యడమే అవుతుంది. అందువలన నిన్ను నేను క్షమిస్తున్నాను. ఇవన్నీ కూడా ఆ వృద్ధుడైనటువంటి ఆ వ్యక్తికి బాబా చెప్తూ ఉన్నారు. ఈ మాట నీ బంధాలను వదులు చేస్తుంది. అంటే ఆయన క్షమించాను అనగానే మన మనలో ఉండేటటువంటి ఆ మాయా బంధాలన్నీ కూడా సడలింపబడతాయి. ఇంకా అంటున్నారు బాబా, ఒక గడ్డి మోపు తయారు చేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఆ మోపును ఒక అగ్గిపుల్ల క్షణంలో కాల్చి బూడిద చేస్తుంది. అలాగే పాపంతో పేరుకున్న మలినాలను దైవీ క్షణంలో దగ్ధం చేసి ప్రక్షాళన చేస్తుంది అంటున్నారు. అందుకనే సద్గురువు సమక్షంలో కానీ, అవతార పురుషుని సమక్షంలో కానీ మన హృదయాలను పవిత్రం చేసుకునే అవకాశం తప్పకుండా దక్కుతుంది. ఎందుకు? మనం నిజాయితీగా ఆయన పట్ల మన ప్రేమను, మనకున్నటువంటి మనలో ఉండేటటువంటి మలినాలను అన్నిటినీ ప్రక్షాళన చేసుకోవాలి అంటే ఆయనకు సర్వము సమర్పించగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందువలన బాబా చెప్తున్నారు, గడ్డి మోపు తయారు చేయడం చాలా కష్టం. కానీ ఒక్క క్షణంలో ఒక అగ్గిపుల్ల దాన్ని బూడిద చేసేస్తుంది. అలాగే పాపంతో పేరుకున్నటువంటి హృదయాలన్నీ కూడా, ఆ మలినాలన్నీ కూడా దైవీ క్షమ అనేది ప్రక్షాళన చేస్తుంది, వాటిని దగ్ధం చేస్తుంది అంటున్నారు. ఈ మాటలతో తేరుకున్న ఆ సంస్కృత పండితుడు కృతజ్ఞతతో బాబాకు నమస్కరించాడు. సాయం సమయం అవుతోంది. అందరూ లేచి నిలబడ్డారు. అందరిలో బాబాలు మాటలు లోతులను తాకాయి. చాలా ప్రభావితులయ్యారు అక్కడి వాళ్ళందరూ కూడా. వారిలో భావవాహిని ఉద్ధృతంగా పొరలసాగింది. ఆ క్షణంలో వారిలో కలిగిన ఆనందానుభూతిని ఛేదించుకుని బయటకు పడలేకపోతున్నారు. అంటే వాళ్ళు బాబా మాటలతో ఎంతగా ప్రభావితులయ్యారు అంటే ఇంకా వాళ్ళు ఈ ప్రపంచంలోకి ఇంకా రాలేకపోతున్నారు. అంతగా ఆయన మాటలు వాళ్ళని ఆకట్టుకున్నాయి. అలా వాళ్ళందరూ కూడా నెమ్మదిగా బయటపడి భగవంతునకు ఆయనచే సృష్టింపబడిన మానవునకు గల సంబంధాన్ని వెతకడానికి ఎవ్వరూ సాహసించలేదట. బాబా ఆయనతో మండలి వారు ముందుకు నడుస్తుండగా ప్రతి ఒక్కరూ సహవాసీలందరూ కూడా బాబా వెనుకనే ఆయనను అనుసరిస్తూ మెట్ల దగ్గర వేచి ఉన్నటువంటి నీలిరంగు కారు చుట్టూ చేరారు. ఇక్కడ అందరూ కూడా సహవాసీలందరూ కూడా బాబా సాయంత్ర సమయం అవ్వడంతో ఆయన ప్రసంగాన్ని, ఆయన యొక్క ప్రవచనాలను ఆపి ఇంకా ఆయన ముందుకు నడుస్తూ ఉన్నారు. మెట్ల దగ్గర అంటే మనము ఈ మెహర్ రిట్రీట్ ఆ మెట్ల దగ్గర ఉన్నటువంటి ఆ కారు ఆగి ఉంది బాబా కోసం. దాని దగ్గరికి వెళుతూ ఉండగా అందరూ కూడా ఆయన చుట్టూ గుమిగూడారు. ఆ కారు చుట్టూ గుమిగూడారు. మిగిలిన విషయాలు రేపు చదువుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై.